గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్. కూర్చో. థ్యాంక్ యూ. నువ్వు చాకు లాంటి వాడివి అని విన్నాను, కానీ చూస్తుంటే కత్తి లాంటి వాడివి అనిపిస్తోంది. సారీ సార్, పొగడతలన్నా పొగిడే మనుషులన్నా నాకు ఇష్టం ఉండదు. నాకు అంతే. ఏమిటి, కాఫీ తీసుకుంటావా, టీనా, లేకపోతే హాట్గా ఓ పెగ్గు? నో థ్యాంక్స్. ఎంతకీ నన్ను ఎందుకు పిలిపించారో చెప్తారా? ఆ విషయానికే ప్రొసీడ్ అవుతున్నాను. ఏం లేదయ్యా, మా అబ్బాయి రామ్ కుమారు కొంచెం కుర్ర వెధవ. తల్లి గారాభం వల్ల అప్పుడప్పుడు చిలిపి కృష్ణులా ప్రవర్తిస్తుంటాడు. దాందే ఉందిలేండి. కన్న వాళ్ళకెప్పుడు కొడుకు చేష్టలు ముద్దుగాను ముచ్చటగా అనిపించడంలో తప్పలేదు, కానీ చట్టానికి అలా అనిపించాలని రూల్ లేదుగా. నువ్వన్న చాలా కరెక్ట్, కానీ ఏం చేయని చెప్పు. ఎంత కాదనుకున్నా కన్న తండ్రిని తద్దుపోతుంటాను. అసలు ఆ లలితను మావాడు ప్రేమించుకున్నారటయ్యా. ఆ అమ్మాయి వేరే కారణాల వల్ల సూసైడ్ చేసుకుందట. పోలీసులు కూడా అదే అనుకుంటున్నారు. కానీ నువ్వేదో మావాడు నేరస్తుడని ప్రొసీడ్ అవుతున్నావుట. చాలా పొరపాటు. నేను చేస్తున్న పని పొరపాటని చెప్పడం మీ పొరపాటు. ఆ అమ్మాయి చావు హత్య అయితే ముందుగా అనుమానించవలసింది మీ అబ్బాయిని. నా కొడుకును అనుమానించి నువ్వు ప్రొసీడ్ అయితే చూస్తూ ఊరుకునే మనిషిని కాదు నేను. మీరు ఊరుకున్నా ఉద్రేకపడినా నేను నా వృత్తిలో వెనకడుగు వేయను. ఎప్పుడు ఎవరి దగ్గర మొండిగా ప్రవర్తించాలో నీకు తెలిసినట్టుగా లేదు. మా వాడు మంత్రి కొడుకు అన్న సంగతి మర్చిపోకు. నేను చదివిన చదువుల్లో గాని చేపట్టిన వృత్తిలో గాని మంత్రి గారి కొడుకు న్యాయం, సామాన్య ప్రజలకు న్యాయం జరపాలని ఎక్కడా రాసలేదు. ముక్కుకి సూటిగా పోవటం మంచిదే. మరీ సూటిగా పోతే ఏ గోడకో గుద్దుకుని పళ్ళు రాలగొట్టుకునే ప్రమాదం ఉంది. ఉన్న ఉద్యోగం ఊడిపోతే నీ గతేమవుతుందో ఆలోచించుకో మిస్టర్ విక్రమ్. ఉద్యోగానికి ద్రోహం చేయడం కంటే ఆ ఉద్యోగాన్ని వదులుకోవడమే నాకు ఇష్టం. కానీ నేను ఆ ఉద్యోగంలో ఉండేంత వరకు మీలాంటి వాళ్ళ ఆటలు సాగనవను మిస్టర్ శ్రీహర్రావు. మిమ్మల్ని కావాలంటే జైల్లో తోసేయగలను, కానీ ఎందుకు విడిచిపెడుతున్నానో తెలుసా? మిమ్మల్ని పంపించిన వాళ్ళకి నేనంటే ఏమిటో తెలియాలని. వాట్ మిస్టర్ విక్రమ్, ఏమిటి అనేది? అన్ని విధాలా మంత్రి శ్రీహర్రావు కొడుకు అనుమానితుడంటావా? అవును సార్, ఖచ్చితంగా అతన్ని నేరస్తుడని చెప్పగలను. కరెక్టే, కానీ అతనే హంతకుడు నిరూపించడానికి మన దగ్గర సాక్ష్యాలే ఉన్నాయి. ఆ సాక్ష్యాలు తప్పకుండా దొరికితే సార్, కానీ అవి దొరికిన రోజున ఆ రామ్ కుమార్ని, అతని కాపుకాస్త తండ్రిని 10 మందిలోకి లాగవలసి ఉంటుంది. అందుకు మీరు అనుమతి ఇవ్వాలి సార్. ఆల్ రైట్, నేరస్తులు ఎవరైనా మనకు ఒకటే. అవసరం అనుకుంటే ఈ విషయం గురించి సీఎం గారితో మాట్లాడతాను. నువ్వు ధైర్యంగా ప్రొసీడ్ మిస్టర్ విక్రమ్. థ్యాంక్ యూ సార్. నిజంగా మా అబ్బాయి నిరపరాధి. వాడికి ఆ డాన్సర్కి ఎటువంటి సంబంధం లేదు సార్. ఆపండి, మీరు ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసా? ప్రజాక్షేమమే మా జయంగా పెట్టుకున్న మా ప్రభుత్వం, జాతికి అంకితమైన మా ప్రభుత్వం ఎటువంటి అవాంఛనీయ సంఘటనల్ని సహించబోదు. ఇదంతా ఎవరో గిట్టని వాళ్ళని అమ్మే చేస్తున్న దుష్ప్రచారంలా ఉంది. విదేశీ హస్తం కూడా ఉందేమో అని అనుమానంగా ఉంది సార్. మాకు నిజమేదో అబద్ధమేదో తెలియదనుకుంటున్నారా? ఆ డాన్సర్ లలిత చావుకు కారణం మీ కొడుకేనని ప్రజలు, పత్రికలు ముక్త కంఠంతో ఘోషించడం మీకు తెలియదా? సార్, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. నా అభిప్రాయం సంజాయిషీలు వద్దు. ఈ కేసు విషయంలో ఏ ఒక్క సాక్ష్యం దొరికినా మిమ్మల్ని డిస్మిస్ చేయాల్సి ఉంటుంది. అది కాదు సార్. ఇక మీరు వెళ్ళొచ్చు. సార్, రామ్ కుమార్ చేసిన తప్పుల్ని కప్పిపుచ్చి అతన్ని రక్షించాల్సిన బాధ్యత మనకుంది. ఇప్పుడు ఈ గండం నుంచి ఎలా బయటపడాలా అని మనం ఆలోచించాలి. ఏమి ఆలోచించకుండానే ప్రొసీడ్ అవుతున్నానంటావా? ఎన్ని అడ్డదారులు తొక్కుదామని చూసినా ఏది కుదిరి చావట్లేదు. కేసు క్రైమ్ బ్రాంచ్ వాళ్ళ చేతిలో పడింది.
రేపో మాపో వాళ్ళు మా పెద్దవని అరెస్ట్ చేయటం ఖాయం, నాకు రాజకీయ సమాధి ఖాయం. అసలు రాజకీయ నాయకుడు అవుదాం అనుకున్న ప్రతి మనిషికి పిల్లలు పుట్టకుండా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించేయాలి. ఏ గొడవలు రావింకా. మీరు అనవసరంగా వర్రీ అవ్వకండి. మనం ఎంతకన్నా పెద్ద సమస్యల నుంచి బయటపడ్డాం కదా. ఎప్పుడో ఏదో సాధించామని ఇప్పుడు సంకలు గుద్దుకోవడం కాదు. పొద్దున్న సీఎం గారు పిలిచి బండ బూతులు తప్ప తెలుగులో ఉన్న తిట్లన్నీ తిట్టాడయ్యా. హా. సార్ ఆ. సార్ మీరు ప్రశాంతంగా ఉండండి. ఆ. మన వాడిని రక్షించడానికి, ఆ కేసు ఫైల్ శాశ్వతంగా ముగించడానికి నాకు ఐడియా తట్టింది. నిజమా? ఎస్ సార్. ఏమిటి? నా స్పెషల్ ఎఫెక్ట్స్ టెక్నిక్ తో చిన్న ప్రోగ్రామ్ ఇవ్వాలా? నువ్వు చెప్పేదేమిటో నాకు అర్థం కావట్లేదురా. ఒరే రవి, లిసన్. మాకు యూత్ క్లబ్ ఉందిరా. ప్రతి సంవత్సరం క్రిస్మస్ రోజు రాత్రి అందరూ తలా ఓ ప్రోగ్రామ్ ఇస్తాం. ఎవరిది బెస్ట్ అయితే వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. ప్రతిసారి ఆ ప్రైజ్ మా ఫ్రెండ్ కొట్టేస్తున్నాడు రా. ఈసారి ఎలాగైనా సరే ఆ ప్రైజ్ నాకు రావాలి. అది సరే, అందుకు నన్నేం చేయమంటావు? మరేం లేదురా. ఆ రోజు షూటింగ్ లో గన్స్ తో కాల్చినట్టు, బ్లడ్ వచ్చి మనుషులు చచ్చిపోయినట్టు ఎఫెక్ట్స్ చూపించావే, ఆ ఏర్పాట్లు మా క్లబ్ ఫంక్షన్ లో కూడా చేయాలరా. సారీరా, నా ప్రొఫెషన్ నీకు తమాషాగా ఉందా? నో, ఐ వోంట్ డూ ఇట్. ఒరే అలా అనకరా. నీ ప్రోగ్రామ్ వల్ల నా ప్రెస్టేజ్ నిలబడుతుందిరా. నా పరువు దక్కించి నన్ను గెలిపించు ప్లీజ్. ఒరే, నా కన్నం పెట్టే వృత్తితో వేళాకోళాలు తమాషాలు ఆడడం నాకు ఇష్టం లేదురా. అలా ఎందుకు అనుకుంటావరా? సినిమాలో చేసినట్టే ఇక్కడ చేస్తావు. ఒకవేళ నాకు బహుమతి వచ్చిందనుకో, నీకు కానుకలు ఇచ్చుకుంటాను. రే, నువ్వు కానుకలు ఇస్తాను కాదురా నేను చెప్పేది. అసలు అది పద్ధతి కాదు. రే, నువ్వు ఇంకేం మాట్లాడకరా. ఆ రోజు నువ్వు క్రిస్మస్ తాత వేషంలో వచ్చి నీ గన్లో టమ్మీ బుల్లెట్స్ పెట్టుకుని మా రామ్ కుమార్ని హఠాత్తుగా కాలుస్తావు. వాడు చచ్చిపోయినట్టు పడిపోతాడు. అంతా అది నిజం అని నమ్మి షాక్ అయిపోతారు. నీ స్పెషల్ ఎఫెక్ట్స్ విషయం తెలిసిన తర్వాత అంతా తప్పట్లు, నాకు ఫస్ట్ ప్రైజ్. ఒరే, ఇది సినిమాలో వచ్చే టెక్నిక్ రా. 10 మందిలోనే చేయడం. రే, స్నేహం కోసం చేస్తున్నావురా, తమాషా కోసమేగా. ఇందులో తప్పేమీ లేదు. ఇదిగో, నువ్వు ఒప్పుకున్నట్టే. కమాన్, షేక్ అండ్ ఇవ్వు. ఓకే, ఈ ఒక్కసారికి చేస్తాను. ఇంకెప్పుడు ఇబ్బంది పెట్టకు. థ్యాంక్ యూ వెరీ మచ్. వస్తాను. అవును, అమ్మా చెల్లి కనిపిస్తారా? ఊరికి వెళ్ళారు. 2-3 రోజులు వచ్చేస్తారు. వస్తాను రా. పర్ఫార్మెన్స్ మాత్రం అదిరిపోవాలి. సర్లే, పోవాయ్. బాయ్. బుజ్జి, రెడ్ పెన్ ఎటు? అబ్బా, నన్ను ఇలా చంపకపోతే మామూలు బని నేస్తే సరిపోదు కదా సార్. మామూలుగా తిరగడానికి మీరన్న బనీని సరిపోయేది, కానీ ఎఫెక్ట్ కరెక్ట్ గా రావాలంటే ఈ బనీనే వాడు. రే బుజ్జి, నేను మెషిన్ గన్ పేల్చడం, నువ్వు బటన్ నొక్కడం అన్ని ఒకేసారి జరిగిపోవాలి. అప్పుడే బ్లడ్ నేచురల్ గా వస్తుంది. అవన్నీ నాకు వదిలే గురు, నేను చూసుకుంటాగా. సరే, మెషర్మెంట్ తీసుకో. ఇదంతా బాగానే ఉంది రవి గారు. బుల్లెట్లు డమ్మీయేనా? మీరు భయపడాల్సిన అవసరమే లేదు. మా ఎఫెక్ట్లన్నీ చూడడానికి నేచురల్ గా ఉంటాయి, కానీ అన్ని డమ్మీలే. అవునండి, అసలు మా సినిమాలో ఎంతండి బాబు, ప్రేమ, ఫైటు, పాట, మాట అన్ని డమ్మీలే సార్. చూడు రవి, రాత్రి 9 గంటలకి పార్టీ ప్రారంభం అవుతుంది. సరిగ్గా 10 గంటలకి నువ్వు క్రిస్మస్ తాత వేషంలో వచ్చి మా రామ్ కుమార్ని కాలుస్తావు. ఆ తర్వాత నీ రూమ్కి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోతావు. చూడు, 100% నిజంగా జరిగినట్టు అనిపించాలి. తప్పకుండా అనిపిస్తుంది లేరా. నేను గన్ పేల్చే సమయానికి రామ్ కుమార్ కరెక్ట్ గా యాక్ట్ చేస్తే చాలు. మరి మొహం అంతా కాలిపోయి బొబ్బలెక్కినట్టు ఒక మోల్డ్ కావాలన్నానుగా. ఇదిగో ఆ మోల్డ్. దీన్ని మొహానికి తగిలించుకుంటే చర్మం బాగా కాలి బొబ్బలెక్కిన ఒక ఎఫెక్ట్ వస్తుంది. ఎవ్వరూ కనిపెట్టలేనంత నేచురల్ గా ఉంటుంది. అంబులెన్స్ ఫోన్ చేయండి. అబ్బా గురు, ప్రోగ్రామ్ అదరహ అనుకో. అందరూ అక్కడ జరిగినంత నిజం నమ్మేస్తుంటారు, కానీ వాళ్ళు నేను చేశాను గురు. ఎందుకులే,
కరెక్ట్ టైంలో నొక్కాను స్విచ్, అప్పుడు పనిచేసింది నీ స్పెషల్ ఎఫెక్ట్. లేకపోతే అంతే. చాలేవాయ్, డబ్బాలు కొట్టుకోవడం ఆపి ముందు సామాన్ సర్దుకో. పద పోదాం. Come on, hurry up. Quick. ఏమిటి ఏమిటి హడావిడి, ఏం జరిగింది? మినిస్టర్ కొడుకు రామ్ కుమార్ ని క్రిస్మస్ తాత వేషంలో వచ్చి ఎవరో కాల్ చంపారు. అసలు ఏం జరిగిందంటే అతను నిజంగా చచ్చిపోయాడా? ఇప్పుడే అంబులెన్స్ లో తీసుకెళ్తున్నారు. ఇదేమిటి గురు, డమ్మి చావు నిజం చావంటారేంటి వీళ్ళు? అదేరా నాకు అర్థం కావడం లేదు. గురు, ఇదే తికమక వ్యవహారంలో ఉంది. చూడు, నువ్వు పని చేయి, వ్యాన్ తీసుకొని ఇంటికి వెళ్ళిపో, నేను వాళ్ళతో మాట్లాడొస్తాను. ఓకే. అది అంబులెన్స్ వస్తుందిరా. రామ్ కుమార్, లేలే, హరి అప్, క్విక్. ఎదుగో, మొహం తుడుచుకో. లోకం దృష్టిలో చచ్చిపోయిన నీ తాలూకు శవం ఇదే. మొత్తానికి కాలిపోయిన శవాన్ని సంపాదించారే. కాలిపోయింది కనుక ఎవరు గుర్తుపట్టరు, అందరూ నీదని నమ్ముతారు. మనం అనుకున్న స్పాట్ వచ్చేసింది. కమా, గెట్ రెడీ. డ్రైవర్, వ్యాన్ ఆపు. ఇదిగో, నువ్వు వెంటనే అంబులెన్స్ తీసుకుని హాస్పిటల్కి వెళ్ళు. కమాన్, క్విక్. పద, మీరు ఎక్కండి. రామ్ కుమార్, ఫాస్ట్. హలో హలో బెనర్జీ, నేను రవిని మాట్లాడుతున్నాను. అవును, రామ్ కుమార్ నిజంగా చచ్చిపోయాడని అంబులెన్స్ లో తీసుకెళ్లారేమిటి? అరే రవి, ఎంతో కష్టపడి బ్రహ్మాండంగా ఆడిన నాటకాన్ని తటుక్కున తేల్చిపారేయాలని అనిపించలేదురా. అందరినీ ఎక్కువసేపు సస్పెన్స్ లో ఉంచాలని అలా చేశాం. దట్స్ ఆల్. ఏం సస్పెన్స్ అది? 2 నిమిషాలు నాటకం అని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు చేసేయడం, నన్ను కంగారు పెట్టడం, భయపెట్టడం అన్నా. భయమా? నీకెందుకురా భయం? రేపు ఉదయం రామ్ కుమార్ నీ టాలెంట్ కంగ్రాచులేషన్స్ చెప్పి బహుమతి కూడా ఇద్దామని అనుకుంటున్నాడు. అది సరే, నువ్వు ఇప్పుడు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నావు? ఇందిరా పార్క్ పక్కన ఉన్న టెలిఫోన్ బూత్ నుంచి మాట్లాడుతున్నాను. సరే, ఓ పని చేయి, నువ్వు అక్కడే టెలిఫోన్ బూత్ దగ్గర ఉండు. నేను ఇప్పుడే కారు పంపిస్తాను. ఇక్కడికి వచ్చిన తర్వాత అంతా వివరంగా చెప్తాను. ఓకే, ఉంటాను. రామ్ కుమార్ చచ్చిపోలేదని మన కాక బయట ప్రపంచంలో తెలుసున్న వాళ్ళు ఆ రవి, వాడి అసిస్టెంట్. కాబట్టి వాళ్ళిద్దరిని తక్షణమే ప్రపంచం నుంచి బయటకు పంపించేయాలి. అండర్స్టాండ్? వాళ్ళిప్పుడు ఇందిరా పార్క్ పక్కన ఉన్న టెలిఫోన్ బూత్ దగ్గర మన కారు కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. గో అహెడ్. వీడి కాదు, అదిగో వాడే. పదండి.
ఏంటి గురు? ఒరే, పెద్ద మోసం జరిగిపోయిందిరా. ఆ బెనర్జీ వాళ్ళు పన్నెండు వల్ల మనం ఎరుక్కున్నారా? వాళ్ళ మనుషులు నన్ను చంపాలనుకుని వేరే అతన్ని చంపేశారు. ఇప్పుడు నా వెంట పడుతున్నారు. వాళ్ళే ముందు ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పద. పెట్రోల్ డబ్బా తీసుకో, రోడ్డు మీద పోయి అగిపెట్టుందిగా. ఉంది గురు.